బౌద్ధ బోధనల్లో నేను అనే భావన గురించి, దానినుంచి విముక్తి పొందడం ఎలాగో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ విశ్లేషణంతా రాధా అనే ఒక భిక్షువు బుద్ధుడి దగ్గరికి వెళ్లి అడిగిన ఒక ప్రశ్నతో మొదలవుతుంది. జీవి అంటే ఎవరు అని. చాలా పెద్ద ప్రశ్న గదా, కాని దీనికి బుద్ధుడు చెప్పిన సమాధానం ఒక సింపుల్ చిన్న పిల్లల ఆటలో ఉంది. మొదటది, అసలు జీవి అంటే ఏంటి? బుద్ధుడేమంటారంటే, జీవి లేదా పాలీ భాషలో సత్తా అంటే ఒక స్థిరమైన ఆత్మ కాదంట. దాని అసలు అర్థం అతుక్కుపోయినది. అంటే మనమొక వస్తువు కాదు, కేవలం కొన్ని విషయాలకి అతుక్కుపోయే ఒక అలవాటు. అవేంటంటే మన శరీరం, మన సుఖదుఖాలు, మన జ్ఞాపకాలు, మన ఆలోచనలు, ఇంకా మన స్పృహ. ఈ 5 విషయాలకి మనం అతుక్కుపోయి ఉంటామన్నమాట. రెండవది ఇసుకకోట ఉపమానం. ఇది చాలా బావుంటుంది. పిల్లలు ఇసుకకోటు కట్టినప్పుడు అది నాది అనుకుని ఎంతలా ఆడుకుంటారో, దాన్ని కాపాడుకుంటారో మనకు తెలుసుకదా. మనం కూడా మన శరీరాన్ని, మన అభిప్రాయాలని అచ్చం అలాగే అంటిపెట్టుకునుంటాం. కానీ ఆ పిల్లలకి ఆసక్తి పోగానే ఏం చేస్తారు? వాళ్లే ఆ కోటను పడేస్తారు. సరిగ్గా అలాగే మన శరీరం, ఆలోచనలు శాశ్వతం కాదని మనం గ్రహించినప్పుడు వాటిపై మనకున్న పట్టును వదిలేయాలి. చివరిగా మరి అంతిమ లక్ష్యమేంటి? అదే విముక్తి, అదే నిర్వాణం. అంటే ఆ కోరిక అనే జిగురును వదిలించుకోవడమన్నమాట. దీనివల్ల మనం నాశనమైపోతామని కాదు, దేనికి చిక్కుకోకుండా ఫ్రీగా ఉంటాం అంతే. సింపుల్గా చెప్పాలంటే విముక్తి అంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కాదు, మీరు గట్టిగా పట్టుకున్న వాటిని వదిలేయడమే.